ఆరోగ్య సాధకులకి నమస్కారం. ఈనాటి ఆసనాలతో అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పద్మాసనం, లోటస్ పోస్చర్. ఈ పద్మాసనం అనేటటువంటిది మనకి ఎంతో ఆరోగ్యాన్ని, ఏకాగ్రతని, ధ్యానం చేసుకోవడానికి కావలసినటువంటి మైండ్ బాడీ బ్యాలెన్సింగ్ని, స్ట్రెస్ రిలీఫ్కి ఎంతగానో ఉపయోగపడేటటువంటి ఆసనం ఈ పద్మాసనం. చాలామంది కింద కూర్చోలేం, కూర్చున్నా కొన్ని నిమిషాల పాటు అలా ఉండలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది క్రింద కూర్చోలేరు అన్న విషయాన్ని కూడా వాళ్ళకి తెలియదు. రెండోది, కూర్చున్నా ఎప్పుడైనా పూజలు కానీ, వ్రతాలు కానీ, హోమాలు కానీ చేసినప్పుడు అతి కొద్ది నిమిషాలకే శరీరం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అంటే నిశ్చలంగా శరీరాన్ని ఆ విధంగా స్థిరం సుఖం ఆసనం, స్థిరంగా సుఖంగా వెన్నెముకను స్ట్రైట్గా ఉంచి అన్ని జాయింట్స్ని బలోపేతం చేసి మనస్సును నిగ్రహంగా, మనస్సును స్థిరంగా, మనస్సును స్థితప్రజ్ఞతో కాన్సన్ట్రేషన్ చేయగలిగే స్థితిలో ఉండే విధంగా శిక్షణ ఇచ్చేటటువంటిదే పద్మాసనం. అందుకనే మీరు చూడండి, మునులు కానీ, ఋషులు కానీ, యోగ సాధకులు కానీ, యోగ సాధువులు కానీ చూడండి, ఇప్పుడు ఈ పద్మాసనంలోనే కనిపిస్తూ ఉంటారు. మెడిటేషన్కి బెస్ట్ పోస్చరు పద్మాసనం. ఇప్పుడు ఆ పద్మాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ పద్మాసనాన్ని కింద కూర్చునే స్థితి నుంచి చేసేటటువంటి ఆసనం. ముందుగా సుఖాసనంలో ఉన్న తర్వాత కాళ్ళు రెండు స్ట్రైట్గా తెచ్చుకోవాలి. దండాసన భంగిమలకు రావాలి. పాదాలు రెండు జతలో ఉంటాయి. ఇప్పుడు ఒక కాళ్ళను ఫోల్డ్ చేసి కుడి కాళ్ళని ఎడం కాలు యొక్క తొడపైన ఈ విధంగా ఉంచాలి. తర్వాత ఎడమ కాలుని కూడా ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క అరికాల్ని, మడాన్ని కుడి కాలు యొక్క కాఫ్ మజిల్ పైన వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ విధంగా ధ్యాన ముద్రలో ఫేస్ రిలాక్స్గా ఉంటుంది. మొహం చిరునవ్వుతో ఉన్నట్టుగా ఉంటుంది. ఈ స్థితిలో ధ్యాన ముద్రలో ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండగలిగే విధంగా సాధన చేయాలి. ఈ విధంగా 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ. ప్రారంభంలో కొంతమంది వేయలేకపోవచ్చు, వేసిన ఎక్కువ సమయం ఉండలేకపోవచ్చు. కానీ మెడిటేషన్కి ఇది చాలా బెస్ట్ పోస్చర్. వెన్నుకి ఏ రకమైనటువంటి సపోర్ట్ అవసరం లేకుండా వెన్నుముకను స్ట్రైట్గా ఉంచుతుంది. ఒకవేళ వేయలేనటువంటి వాళ్ళు పూర్తిగా ఈ విధంగా అర్ధ పద్మాసనం అని అంటారు. అంటే ఒక కాలు మీద మాత్రమే వేసుకొని ఉండేటటువంటిది. అయితే ఇలాంటి వాళ్ళు కాస్త అర్ధ బటర్ఫ్లై కొద్దిగా ఈ విధంగా ఒక 50 టైమ్స్ రైట్ లెగ్తో, 50 టైమ్స్ లెఫ్ట్ లెగ్తో ఈ విధంగా అర్ధ బటర్ఫ్లై కానీ పూర్ణ బటర్ఫ్లై కానీ చేసినట్లయితే ఈ యొక్క తొడల కండరాల దగ్గర అంతా కూడా ఫ్లెక్సిబిలిటీ ఏర్పడి ఈ యొక్క పద్మాసనాన్ని సులభంగా వేయగలుగుతూ ఉంటారు. ఈ పద్మాసనం చేయడం ద్వారా ఏమవుతుందంటే కాళ్ళ దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఏర్పడి సుఖంగా కూర్చోగలుగుతారు, చాలా కంఫర్టబుల్గా. ఈ పద్మాసనం చేయడం ద్వారా వెన్నెముకని నిటారుగా ఉంచుతుంది. తద్వారా ఇది బ్యాక్ పెయిన్స్ రాకుండా ఉండే విధంగా ప్రివెంటివ్ కేర్గా స్పైనల్ కార్డ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది మనం ఇలా వంచి కూర్చుంటూ ఉంటాం కదా, అందువల్లనే ఎక్కువగా తొందరగా బ్యాక్ పెయిన్స్ వస్తాయి అందరికి కూడా. ఎప్పుడు కూడా వెన్ను నిటారుగా ఉంచుకొని కూర్చోగలిగితే వెన్నుముక ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, కంఫర్ట్ కోసం ఇలా వంగిపోతూ ఉంటాం, ఇలా కూర్చుంటూ ఉంటాం. ఇది కరెక్ట్ పోస్చర్ కాదు. కానీ ఈ పద్మాసనం చేసినప్పుడు దాని అంతటా అదే ఆటోమేటిక్గా లాక్ చేస్తుంది. ఈ స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే మనకి కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. తద్వారా మెమరీ బాగా పెరుగుతూ ఉంటుంది. ఈ పద్మాసనం చేస్తే మెమరీ శక్తి బాగా పెరుగుతూ ఉంటుంది. ఈ పద్మాసనం ధ్యానానికి ది బెస్ట్ పోస్చర్ అన్నమాట. ఇది నిద్రలేమితనాన్ని పోగొట్టడంలో ఈ పద్మాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడానికి ఈ పద్మాసనం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది.
ఈ పద్మాసనం యాంకిల్స్ పెయిన్ కానీ నీ పెయిన్స్ రాకుండా ఉండడానికి ప్రివెంటివ్ కేర్గా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పద్మాసనం వేసినప్పుడు ఈ యాంకిల్స్ దగ్గర వీటన్నింటి దగ్గర కూడా ప్రభావం కలుగజేస్తూ ఉండి కాలాల్లో మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇది స్ట్రెస్ లెవెల్స్ పెరగకుండా, ఒబేసిటీ పెరగకుండా ఉండే విధంగా కూడా ఈ పద్మాసనం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. చూస్తారు కదండి, మరి ఇన్ని ఉపయోగాలు ఉండేటటువంటి మరి ఈ పద్మాసనాన్ని ప్రతిరోజు సాధన చేసినట్లయితే చక్కగా 15 నిమిషాలు ధ్యానానికి కూర్చోవచ్చు. అలాగే చేసేటటువంటి కొన్ని ముద్రల్లో, కొన్ని బోర్లించి చేసే ముద్రలకి వజ్రాసనం బాగా ఉపయోగపడితే, కొన్ని ముద్రలు ఆకాశం వైపు తిప్పి చేస్తాం. ఉదాహరణకు అపాన ముద్ర కానీ, ప్రాణముద్ర కానీ, వాయు ముద్ర కానీ, ఇంకా మరి సూర్య ముద్ర కానీ ఇలాంటివి చేసినప్పుడు ఈ పద్మాసనం మీద చేస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి రాలేనటువంటి వాళ్ళు నిదానంగా అభ్యాసం చేస్తే ఈ ఆసనం మీద ఒక 1 అవర్ సమయం ఉండగలిగే విధంగా సాధన చేయగలిగితే అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. చూశారు కదండి, మరి పద్మాసనాన్ని ఏ విధంగా చేయాలో. ఈ ఆసనాలతో అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో ఆరోగ్య సాధకులందరూ కూడా మరి యోగాసనాలు సాధన చేసి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం.